హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన గులాబీ మొక్కల గురించి చెబుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆకులన్నీ ముదిరిపోయి పాడైపోతున్నాయి. కొత్త చిగుర్లు రావాలి అంటే ఈ ఆకులు మనం ముందలగానే తీసేసుకోవాలి. వాటంతట అవి రాలిపోతే లేట్ అవుతుంది. మనకి మళ్ళీ పువ్వులు తీసుకోవాలంటే నేను పైకి వచ్చినప్పుడల్లా కొన్ని ఆకులు తుంచేస్తూ ఉంటా. అందువల్ల అట్లా ఇదిగండి తొందరగా చిగుర్లు వస్తాయి, మళ్ళీ పువ్వులు వస్తాయి అన్నమాట. వీటికి పువ్వులు రావటం, మనం ఆకులు ముదిరిపోవటం, పూలు కోసుకుంటాం, మళ్ళీ ఆకులు ముదిరిపోతుంటాయి తొందరగా. నేను గమనించాను అది. ఆ ముదిరిన ఆకులు తీయకపోతే పువ్వులు లేట్ అవుతాయి. మళ్ళీ మనకి చిగుర్లు రావాలి, తొందరగా చిగుర్లు రావాలి అంటే మనం ముదిరాకులు ముందుగా తీసేసుకోవాలి. అట్లా నేను ఇప్పుడు ఆ ముదిరాకులన్నీ తీసేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఈ మొక్క చూశారు కదా మీరు మొన్న, ఇది ఈ టబ్బులోది మట్టి కూడా కొంచెం ఉంది, సగానికి కూడా లేదండి మట్టి. అయితే ఇది పూలన్నీ కట్ చేసాం కదా, ఇవన్నీ కటింగులు చేసినాయి. పూలు తుంచుకున్నాం మనం ఇక్కడంతా. ఇవన్నీ చాలా పూలు పూసింది కదా ఈమె. అయితే ఇప్పుడు ఇవన్నీ ముదిరాకులు తీసేసి మనం శుభ్రం చేసామంటే మళ్ళీ కొత్త చిగుర్లతోటి మళ్ళీ మొగ్గలు తొడుక్కొని వస్తుంటాయి పూలు. ఓకే, ఇవన్నీ శుభ్రం చేసుకోవాలండి. మీ మొక్కలు ఎలా ఉన్నాయి, గులాబీ మొక్కలు? ఇదిగండి, ఇప్పుడు ఇట్లా ఈ మొక్కలకి అది ఆ పువ్వు చూడండి ఎంత బాగుందో చూడండి, చిట్టి గులాబీ. ఇవన్నీ ముదురాకులండి. ఇలాగే ఉంచితే ఫంగస్ కూడా వస్తుంటుందండి. ఇదిగండి, ఈ ఆకు మీద వెనక పక్క ఒకలాంటి చుక్కగా వచ్చి ఈ ఆకంతా బ్రౌన్ కలర్గా మారిపోయి ఎండు ఆకు, ఎండు తెగులు అంటారు కదా, అట్లా అయిపోద్ది ఇది. దీన్ని మనం కొంచెం వీలు చూసుకొని తీసేస్తూ ఉంటే మొక్క బాగుంటుందండి. మనం ఇచ్చే పోషకాలు ఈ ఆకులు కూడా ఇప్పుడు వీటికి కూడా జీవం ఉంది కాబట్టి ఈ ఆకులు కూడా తీసుకుంటాయి. అందుకని మనకు పనికిరాని ఆకులు, ఆ మొక్కకి ఈ ఆకు పనికిరాదు అనుకున్నప్పుడు తీసేసుకోవాలి. వెంటనే తీసేసి మనం ఇంకా నేను కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా ఇస్తున్నానండి. ఇప్పుడు వీటికి కిచెన్ వేస్ట్ ఉంది అని చెప్పా కదా, ఇట్లా కొంచెం చివర్లు ఎండిపోయినట్టు ఉంటాయి. మనం పూలు కట్ చేసుకున్న తర్వాత ఎండిపోయినట్టు ఉంటాయి. అవి కూడా కట్ చేసేసామంటే కొత్త చిగురు మొదలవుతుంది అక్కడ. మనం కట్ చేయకుండా అంతే ఉంటే ఎప్పుడుకో వస్తుందండి చిగురు. వచ్చిద్ది ఎక్కడో ఎప్పుడుకో వస్తుంది. మనకి ఇప్పుడు తొందరగా పూలు కావాలి అనుకుంటే ఇవన్నీ నీట్గా చేసుకోవాలి. కొమ్మలన్నీ, ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసుకొని, ఆకులు తీసేసుకొని ఫంగస్కి దూరంగా ఉంచాలి మన మొక్కల్ని. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడేటప్పుడు ఏంటంటే మొక్కలకి నీళ్ళు అవసరమే, కానీ ఎక్కువైపోయినాయి అనుకోండి ఈ ఫంగస్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది రాకుండా మనం చేయాలంటే కొంచెం ముదిరాకులు లాంటివి తీసేస్తే గ్యాప్ వస్తుంది, ఖాళీ ఉండి గాలి తగిలిద్ది బాగా మొక్కకి. ఆ గాలి తగిలినప్పుడు మొక్క బాగా పెరుగుద్ది. ఇరికిచ్చి పెట్టాము, ఇప్పుడు మనకి మిద్దె మీద ఇరికిచ్చి పెట్టినా కూడా కొన్ని ఆకులు తీసేసామంటే మొక్క ఫ్రీ అవుతుంది అన్నమాట. ఫ్రీ అయ్యి కొమ్మలు అటు ఇటు ఊగుతూ తిరుగుతూ ఉంటే వాటికి కూడా ఆనందంగా ఉంటుంది. ఈ ఎండిపోయినవి ఇట్లాంటివన్నీ తీసేసుకోవాలండి. చూడండి, ఇదండి, ఈ కొమ్మ ఇక్కడ దాకా తీసేస్తా. ఇట్లా కొన్ని చోట్ల చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, ఇది చిగురు. ఈ పైన తీసేస్తా అంతవరకు. మీరు గమనించుకోండి, మీ మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకొని తీసేసుకోండి. నేను అంతకుముందు
డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసేదాన్ని నేను చెప్తాను కదా. ఇంట్లో మనం టీ పెట్టుకున్న గిన్నెల్లోకే నేను బియ్యం కడుక్కోవటము అట్లా చేస్తాను అని చెప్పా కదా. అయ్యే నీళ్ళు తీసుకొచ్చి మొక్కలకు పోసేదాన్ని, గులాబీలకి అట్లా. ఇప్పుడంటే మొక్కలు పెరిగి నాకు ఎక్కువ మొక్కలు అయినాయి, చాలట్లేదు కూడా కిచెన్ వేస్ట్. అందువల్ల ఇప్పుడు కావాలని వీటికి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు కొద్ది మొక్కలు ఉన్నవాళ్ళు కిచెన్ వేస్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అదంతా ఏం చేయాలి అనుకుంటారు కదా. డైరెక్ట్గా ఇచ్చినా ఏం కాదండి, కొద్దిగా నీళ్ళు కలిపి ఇచ్చేసుకోవటమే. ఎంత వస్తుందో చూసుకొని మన ఇంట్లో దాన్ని బట్టి ఇచ్చుకోవటమే. కొంచెం ఇట్లా చివర్లు కొమ్మలు కట్ చేసి ఈ ముదిరాకులన్నీ కనిపిస్తుందా, ఈ కొమ్మని ఇక్కడ చిగుర్లు వస్తుంది. చిగురు వచ్చి కొద్దిగా ఎండిపోతుంది, ఇక్కడికి తీసేస్తా. ఇదిగండి, ఇదిగండి, ఇక్కడ చిగురు వస్తుంది, కనపడుతుందా? ఇక్కడికి తీసేస్తా. ఇదిగండి చిగురు. చిగురు వచ్చే దగ్గర చూసుకొని ఆ పైకి కట్ చేసుకోండి. ఇదండి, దీనికి ఇక్కడ 2 చోట్ల ఉంది చిగుర్లు, ఇక్కడికి తీసేస్తున్నా. అట్లా ఈ ముదిరాకులు తీసేయటం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ తీయకముందు ఎలా ఉందో. ఇప్పుడు ఈ మొక్కకి దోస మొక్క పెరుగుతుంది, ఇక్కడ దీంట్లో బడి మొలిసింది. ఉంచుతారులేండి, ఏమన్నా కాయలు 2 కాయలన్నా వస్తాయేమో. ఎటు పడితే అటు అల్లుకొని పోతున్నాయి, వాటికి ఎటు దారి ఉంటే అటే. ఇది తీసేస్తాయి. ఇటు రమ్మను వెడుపు. ఈ మొక్కని గమనించండి, 7 ఆకులు వస్తుందండి ఒక కొమ్మకి, మిగతా అన్నీ ఏమో 5 ఆకులు వస్తుంది. ఇక్కడ ఈ కొమ్మకు చూడండి, ఇది గ్రాఫ్టింగ్ మొక్క కదా. ఈ గ్రాఫ్టింగ్ చేసిన దగ్గర కింద నుంచి వస్తుందండి ఈ మొక్క కొమ్మ. ఇది మనకు పనికి రాదండి, పువ్వులు రావంట దీనికి. ఇదిగండి, గమనించారా? ఇది మొక్క. ఇవన్నీ 5 ఆకులు ఉండే కొమ్మకి, ఒక్కొక్క దానికి 5 ఆకులు ఉంటాయి. ఇదిగండి ఇట్లా. ఇది వచ్చేసి ఇదిగండి, ఈ కొమ్మ బారుకు వచ్చింది ఇట్లా. ఇదిగండి, ఇది దీనికి పువ్వులు రావంటండి. మనం ఇచ్చే బలము ఇది కింద అంటుకట్టిన కొమ్మకి వచ్చిన కొమ్మ ఇది. అసలు కొమ్మ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు కింద నుంచి వస్తుంది ఇది. కాబట్టి ఇది మనం ఇచ్చే బలము తొందరగా ఇది గ్రహించుకొని ఇది పెరిగిపోతుంది. చూడండి, ఇది ఎంత పెరిగిందో చూడండి. ఇది పెరిగినంత ఫాస్ట్గా అంటుకట్టిన కొమ్మ పెరగదంట. అందుకని చెప్పి దీన్ని తీసేసుకోవాలి. దీనికి పూలు కూడా రావు, ఉంచామంటే ఇంకా పోతా ఉంటుంది. దాన్ని కట్ చేసేయాలి కిందకల్లా. ఇది ఇక్కడ తీసి ముందు అసలు ఎంత బలంగా ఉంటుందోనండి కొమ్మ అయితే. చూడండి, పట్టుకోవడానికి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, దీనికి దగ్గరగా ఉంటాయి. ఇదిగండి 7 ఆకులు గమనించండి. దీనికి పువ్వులు రావండి, అందుకని తీసేసుకున్నాము. ఈ కొమ్మను కూడా చివరంతా కట్ చేయాలి. కొంచెం చూస్తాను నిదానంగా, ఇవన్నీ అయినాక ఈ ముదిరాకులు మొత్తం తీసేస్తానండి.
ఇప్పుడు చలికాలం మొదలవుతుంది, ఇక మళ్ళీ వర్షాలు పడ్డాక చల్లగా ఉంటుంది కదా. వర్షాలు పడేటప్పుడు కనుక మనం తీసేసుకున్నామంటే ఇవన్నీ చలికాలం టైంకి మళ్ళీ ఆకులు వచ్చి మొక్కకి కప్పెట్టుకున్నట్టు ఉంటుంది. అప్పుడు బాగుంటుంది వాటికి. ఇట్లాంటివన్నీ పిచ్చి మొక్కలాగా ఉన్నా తీసేసుకోవటము. ఈ ముదిరాకులన్నీ తీసేస్తున్నా. ఈ మొత్తం రాలి ఇందులో పడ్డాయి కదా, ఈ ముళ్ళు ఉంటాయండి, కొంచెం తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. దీని గుండానే ఫంగస్ వచ్చి మొక్క పాడైపోద్దండి. కొన్ని మొక్కలు పోతుంటాయి, అట్లా మనం చూసుకోకపోతే పోతుంటాయి. ఇవి కింద నుంచి తీసుకొచ్చాను ఈ టబ్బు అని చెప్పాను కదా, తెల్లయి చిట్టు గులాబీలు పోస్తుంది చెట్టు అని. ఇదేమో ఒకటి పింకు చిట్టు గులాబీ, ఇది ఇంకొక రకమైన పింక్ అండి. దీనికి కింద అందక ఎండ గాలి తగలక ఈ మొక్క పోయింది. 3 మొక్కలు పెట్టుకున్నా, ఇందులో పైకి తీసుకొచ్చి పెట్టాను. నాకు కింద సరిగా రావటం లేదని ఇది పీకటానికి రావట్లే, ముళ్ళు తక్కువగానే ఉన్నాయి లేని ఇంక ఇది పోయింది. మొక్కకి ఏ మొక్కకైనా ఎండాగాలి బాగా తగులుతుంటేనేనండి బాగా ఎక్కువ వస్తుంది. అల్లం మొక్క కింద ఉన్నప్పుడు మట్టి కలిపినప్పుడు అందులో వస్తే వేసానని చెప్పాను. ఆ అల్లం ఇదిగండి, ఇంత చిన్న మొక్క, అంగుళం కూడా ఉండదు, చిన్న మొక్క వేసాను, అది వచ్చింది. ఇదేమో నాకు ఇష్టమైన ఆ గుండు మల్లెలు విత్తనం పడి మొలిసింది, భలే వస్తుంది చూడండి. పూలు బాగా పూస్తుంది, దేవుడికి కోసి పెడుతుంటా అప్పుడప్పుడు. దీన్ని తీయను, ఇంతే ఉంచేస్తా. మళ్ళీ పీకి నాటాలంటే మళ్ళీ బతకలేదనుకో ఇబ్బంది పడాలి. ఇది రెడ్ పొన్నగంటి అంటండి. ఎక్కడో కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి, చిన్న కొమ్మ. నేను నాటేసరికి వడలిపోయినట్టు వచ్చింది నేను తెచ్చిన కాడ నుంచి. ఇక్కడ ఒకటి తిప్పతీగ అని అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇదిగండి, అసలు వేరు కూడా ఏమి లేదు, ఇక్కడ ఎండిపోయినట్టు వచ్చింది. ఇదిగండి, కానీ చిగురు వచ్చింది. చూద్దాం, ఇవి కొంచెం తీసి చూపిస్తానండి. ఇదిగండి, ఎన్ని శుభ్రంగా తీసేసానండి. ఇందాక ఎట్లా ఆకులతోటి ఉందో ఇప్పుడు చూడండి, మొత్తం క్లియర్ చేశాను. చిగురు ఆకులు అట్టి పెట్టాను, మొగ్గలు కనపడుతున్నాయి చూడండి. ఇదిగండి, ఇది పూలు. ఇంక ఇప్పుడు 9 దాటిపోయింది టైము. నేను పూలు కోసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇదిగండి ఒక బొచ్చడు వచ్చింది వేస్ట్ అంతా. ఇదంతా ఆకులకి ఫంగస్ లాగా ఉంటుంది కదా, ఇది ముళ్ళు ఉంటాయి. మనకి దేనికి మల్చింగ్కి కానీ కంపోస్ట్లోకి కానీ పనికి రాదండి. బయట పడేస్తాను, తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి ఆ ఎదురు చెట్లల్లో పడేస్తాను. ఇది ఇక్కడ ఈ పెద్ద చెట్టు ఉంది కదా, ఇది కూడా ఆకులన్నీ తీసేసాయి. ఇదిగో ఫ్లవరు, ఇదిగోండి ఇన్ని ఆకులు వచ్చినాయి. ఇవి కూడా ఎత్తుకెళ్ళి దాంట్లో వేసి మొత్తం కింద పడేసేస్తాను. ఇది ఇట్లా తవ్వాలండి, ప్రతి మొక్కని మట్టి కదిలించుకొని తవ్వి ఇప్పుడు మళ్ళీ వస్తా పైకి తవ్వి పెట్టుకుంటాను. నిన్న సాయంత్రం వాటర్ ఇచ్చి వెళ్ళాను, తవ్వానంటే కొంచెం గాలి పోసుకుంటుంది. ఇది ఇట్లాగా సాయంత్రం మళ్ళీ వచ్చి కిచెన్ వేస్ట్ ఇస్తానండి. ఇది ఇట్లా తవ్వాలి, చూపిస్తాలి, మళ్ళీ వచ్చి చూపిస్తాను. ఇదిగోండి ప్రతి మొక్క ఇప్పుడు మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయండి. ఇదిగోండి
చిగుర్లు వాటంతట అయ్యే వచ్చినాయి ఇప్పుడు దాకా. మనం ఇప్పుడు ఆ ముదురాకులన్నీ తీసేసాం కాబట్టి ఇంకా శుభ్రంగా ఉంది కదా, మొక్కలకు కూడా మనకు కూడా చూడటానికి బాగుంది కదా. ఆ ఆకంతా వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో, పోయింది. ఇంకా హ్యాపీగా ఉంటాయి మొక్కలన్నీ, ఇంకా చిగుర్లు వస్తాయి బాగా. ఫ్లవర్సు చూడండి ఎంత మంచి కలరు, ఎంత బాగుందో కలర్, రేడియం కలరు. ఇదండి ఇక ఫ్రీగా ఉందండి, చూడండి మీరే, దూరానికి చూపిస్తున్నా. బాగుంది. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వస్తుంది. ఇగండి చిగుర్లు, ఇగండి ఎన్ని చిగుర్లే. ఇగండి ఇంకా ఈ మొక్కలకి హ్యాపీగా ఉంటాయి గులాబీ మొక్కలు. ఓకే, నేను కిందకి వెళ్తున్నాను పూలు కోసుకొని. ఈ పూలన్నీ కోస్తాను ఇప్పుడు, కోసుకోవాలి. ఇంకా పూజకి టైం దాటిపోతుంది, 9 అయిపోయింది. ఇవన్నీ ఇదిగండి ఇక్కడ మొగ్గ, ఈ పువ్వు పక్కనే మొగ్గ. ఇది ఆ పువ్వులు చూడండి, చూపించాలి కదా మీకు. ఇవ్వండి ఎండ లేదు కానీ ఇదిగండి పువ్వు. చల్లగా ఉన్నా కూడా అదొక రకంగా ఉందండి పైన మాత్రం. ఇవ్వండి చూసి ఆనందపడండి ఫ్లవర్స్ని. ఇవ్వండి గబగబా చూపించేస్తున్నా, టైం అయిపోతుంది. ఇది చూడండి అసలు, చూడండి ఎన్ని పువ్వులండి బాబు, భలే ఉంది కదా ఇట్లాగా. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇవ్వండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకన్నీ కోసుకొని వెళ్తానండి నేను. రాలిపోయింది కింద, ఇవన్నీ కోసేసుకుంటా, మళ్ళా వచ్చి చూపిస్తాం మీకు. అన్నీ తోవి పెట్టానండి ఇప్పుడు ఇట్లాగా, ఇవన్నీ తోగా. ఇంక ఇది లాస్ట్, మళ్ళీ అన్నీ చూపిస్తే లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడు కాస్త ఇట్ట తవ్వేసుకోవటం. తేమ ఉందండి, నిమ్ముగా ఉంది. ఆ నిమ్ము ఆరుద్దని నిన్న సాయంత్రమే కదా నీళ్ళు ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడేమో ఎండ లేదు, ఎండ ఉంటే ఈ పాటికి దాదాపుగా ఎండిపోయేది. ఇక దీనికి ఆ లిక్విడ్ ఇచ్చుకోవటమేనండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఇదిగండి ఇట్లాగా అన్నీ తోవి పెట్టానండి, అర్థమవుతుందా. ఇదిగండి ఆ కుండీకి కూడా తవ్వాను. ఇక్కడ పత్తి మందారం ఉంది కదా, దీనికి కూడా తవ్వి పెట్టా. ఇటు కూర్చున్నా కదా అంటలే అని చెప్పి ఇక్కడ మందారాలు 2 ఉన్నాయి కదా, ఇవన్నీ తవ్వాను. ఇది కూడా తవ్వానండి, మన పెద్ద చెట్టుది. అయితే లోపలంతా బంకగా నీళ్ళు ఎక్కువగా తేమ ఉంటుంది. కొంచెం సాయంత్రం దాకా ఆరనిస్తానండి. తవ్వాను, కంపోస్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. అయితే కంపోస్టు కొంచెం దీనికి ఇచ్చి చూపిస్తాను. దానికి ఇప్పుడు ఇవ్వనండి, అది ఆరాక ఇస్తా. కొద్దిగా ఇచ్చుకోవాలి కొంచెం. ఏదో ఒకటి ఫుడ్ పెట్టాలి మొక్కలకి. గులాబీ చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నా మనం వాటిని మాత్రం వదిలిపెట్టం. ఆడవాళ్ళకి గులాబీ పూలు అంటే ఎంత ఇష్టం అండి. చూడండి, ఇది రేపు కోద్దామని అట్టి పెట్టా. ఇంకా ఇట్లా ఈ కంపోస్ట్ ఏదన్నా ఉంటే ఇచ్చుకోవటము. కంపోస్ట్ లేకపోతే ఆ కిచెన్ వేస్ట్ వాటర్ని
ఇచ్చుకోవటం. ఇది ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయో ఎటు చేయబెడదామన్నా జాగ్రత్తగా చేసుకోవాలి. గులాబీ చెట్లకు మాత్రం ఇట్లా ఇచ్చుకోవాలండి. కంపోస్ట్ ఏమైనా ఉంటే దానికి మాత్రం నేను సాయంత్రం దాకా ఉంచి చూస్తా. రేపైనా అడుగున రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు ఏమన్నా రాయి కింద కూడా మట్టి అడ్డం పడితే బెజ్జం పూడుకుపోద్దండి. అది చూస్తా కొంచెం పైకి లేపి. ఇంక ఇప్పుడు లేట్ అవుతుంది. ఇదిగండి కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చా పైకి. కొంచెం ఒక అర బకెట్ వర్షపు నీళ్ళు ఉన్నాయండి టబ్లో. దాంట్లోనే ఒక బకెట్ నిండుగా తీసుకొచ్చి పోసాను. ఇదిగండి ఇట్లా ఈ పిప్పి తీసి పెట్టుకున్నా. ఇదిగండి బత్తాకాయ, అరటికాయలు, టమాటా ముక్కలు అంటే ఇవన్నీ పడ్డాయి. దీంట్లో కూడా అన్నం వేసాను, టీ పొడి ఉంది. ఇవన్నీ తీసి ఒక చేతితోటేమో వల్ల కాదు. ఇప్పుడు అన్నిటికీ ఇవ్వనండి, ఎందుకంటే నెమ్ము ఉంది. మీకు చూపించేసి వీడియో కంప్లీట్ చేద్దామని చెప్పి. ఇప్పుడు నేను నీళ్ళు ఎక్కువ పోయలేదండి. దాదాపు 1.5 బకెట్ ఈ లిక్విడ్ అనుకోండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ 1.5 బకెట్. ఈ బకెట్ తోటి ఒక అర బకెట్ వర్షపు నీళ్ళు అంతే. ఇంక నేను మళ్ళీ నీళ్ళు ఏం కలపలేదు. కొంచెం కొద్దిగా మీకు చూపిద్దామని ఇస్తున్నా ఇప్పుడు. అట్లా నేను మళ్ళీ కొంచెం నిమ్ము ఆరిన తర్వాత ఇస్తానండి. కొన్నిట్లో నిమ్ము ఉంది బాగా. దీనికి కూడా కంపోస్ట్ ఇవ్వాలండి. ఏర్లు అన్నీ బయటకు వచ్చినాయి చూడండి. తవ్వాను. ఇప్పుడు నేను నిన్న సాయంత్రమే కదా వాటర్ ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడు వీడియో కోసమని తవ్వుతా ఈ లిక్విడ్ ఇచ్చా. ఇప్పుడు వీటికి ఇవన్నీ సాయంత్రానికి కొంచెం ఆరుతాయండి. తవ్వాం కదా, చూసుకొని ఇస్తాను నేను కొంచెం. ఇప్పుడు ఇంక ఇవ్వను. అదే ఇదండి చూడండి. ఇప్పుడు గులాబీ మొక్కలు ఎంత ఫ్రీ అయినాయో, అంతా కొమ్మలు పుల్లల్లాగా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. కొంచెం వారం 10 రోజులు అయితే మళ్ళీ చిగుర్లు పోసుకొని ఆకులు పెద్దవి అయ్యి కొమ్మ సాగి మనకి బాగా కనిపిస్తాయి. ఓకే అండి. ఈ గులాబీ మొక్కలకి ఇప్పుడు మనము ఆ ముదిరాకులు తీసేసాము, కొమ్మ కటింగ్ చేసుకున్నాము, తవ్వుకున్నాము, గడ్డి అదేమన్నా ఉంటే తీసేసుకున్నాము, కంపోస్ట్ ఇవ్వాల్సిన వాటికి ఇచ్చాను. కిచెన్ వేస్ట్ లిక్విడ్ డైరెక్ట్గా అంటే కొంచెం నీళ్ళు కలుపుకొని ఇచ్చేస్తాను. మామూలుగా అయితే ఇంకా పలచగా చేసుకొని ఇస్తాను. ఇప్పుడు వీటికి కొంచెం బలం కావాలి కాబట్టి కొంచెం ఇచ్చా. సాయంత్రం దాకా చూస్తాను, ఏమైనా కొంచెం ఆరితే సాయంత్రం ఇస్తాను, లేదంటే రేపు ఇస్తానండి. సరేనండి. అయితే ఇది గులాబీ మొక్కల సంగతి. ఓకేనండి, ఉంటానండి. బాయ్ అండి.